కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఆలూరు చెరువును కబ్జాకి గురి చేశారన్న విషయాన్ని తెలుసుకుని చెరువుకు సందర్శించారు ఎమ్మెల్యే విరూపాక్షి. సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆలూరు చెరువును కబ్జా చేసేస్తున్నారు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి. ఇక ఆలూరులో చెరువు కబ్జా చేసిన కూటమి నాయకులు చెరువులో నాటిన లేఅవుట్ రాళ్లను తొలగించారు, రాళ్లను పరిశీలించారు ఎమ్మెల్యే. ఇక రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నారు, ఆలూరు చెరువు కబ్జా చేస్తుంటే మీరు వాటా ఎంత అని ఎమ్మెల్యే విరూపాక్షి అధికారులను సూటిగా ప్రశ్నించారు. కబ్జా చేసిన వ్యక్తులపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. చెరువును కబ్జా చేసిన వ్యక్తులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆలూరు సిఐకి తెలియజేశారు ఎమ్మెల్యే విరూపాక్షి. దాదాపుగా 155 ఎకరాలు చెరువు ఉండేది. అందరూ ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో కబ్జాలకు గురయ్యి లాస్ట్కి ఉండింది కానీ పోగొట్టే విధంగా అందరూ నిన్న మొన్న కానీ 1 వీక్ కింద రాళ్ళ నాటని నాకు తెలిసింది. వెనకనే నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి, ఆయనకి ఇరిగేషన్ డిఈ గారికి, చిన్నకేసు నాయక్కి ఆయనకు కాల్ చేసి చెప్పిన. నేను ఎప్పుడో 1 వీక్ బ్యాక్ ఆయన చెప్పిన, ఆయన ఏం పట్టించుకోలే. ఆయన ఒక సిఐ గారికి చెప్పినాను, సిఐ గారికి చెప్పిన ఇట్లా పరిస్థితి ఏదో రాళ్ళు వేసినాయంట ఆ చెరువులో అని చెప్పినాను. అదేం స్పందన రాలే. స్పందన రాకుంటే నేను ఇరిగేషన్ ఎస్సీ గారికి చేస్తే, మొన్న ఎస్సీ గారికి చేస్తే సార్ ఇట్లా అంతా మీ డిఈ గారికి అని చెప్పినాను. అసలు ఆయన పట్టించుకోవట్లేదు, ఏం పరిస్థితి ఆయన అంత మొత్తం చెరువు అంతా కబ్జా చేస్తున్నారు అని చెప్తే ఆయన ఇమీడియట్గా ఆయన ఎస్సీ గారు డిఈ గారికి చేసిన. ఆ డిఈ మళ్ళీ నాకు కాల్ చేసినాడు, సార్ మాకు ఎస్సీ గారు చేసినారు, మీరు చెప్పినారు సార్, నేను ఒకసారి డిఎస్పీ గారు చెప్పాను సార్ అన్నాడు. ఆయన డిఎస్పీ సార్ కానీ నేను ఫోన్ చేసి చెప్పినాను, సార్ ఇట్లా అంత కబ్జాకి గురి అవుతుంది చెరువులోన, ఈ టీడీపీ వాళ్ళు అంత కబ్జాదారులు కబ్జా చేస్తున్నారు సార్ డిఎస్పీ గారు కానీ నేను చెప్పినాను. ఆయన కానీ విరూపాక్షి నేను వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు కడతానే విధంగా ఆయన కానీ నాకు హామీ ఇచ్చినాడు. అదేవిధంగా నిన్న ఆయన డిఈ గారికి చెప్పినాను, సార్ మీరు వచ్చినప్పుడు కాల్ చేసి నేను కానీ వస్తానని చెప్పినాను. ఆయన ఎప్పుడు వచ్చినారో నిన్న వచ్చినారంట. అందుకోసమే నేను ఈరోజు రావడం జరిగింది. ఎందుకంటే ఈడ చెరువును మాత్రము కబ్జా కానిచ్చే ప్రసక్తే లేదు నేను. ఎందుకంటే నేను డిఆర్సీ మీటింగ్లో చెప్పినాను, ఐఏబీ మీటింగ్లో చెప్పినా, సార్ మనకి ఆలూరులోన నీళ్ళ కొరత చాలా ఘోరంగా ఉంది. ఆల్రెడీ ప్లేస్ ఉంది, ఆల్రెడీ చుట్టూ చెరువు ఉంది. దాన్ని ఎస్ఎస్ ట్యాంక్ చేస్తే సార్ ఆలూరు ప్రజలు ఇప్పుడు పొలం చూపించే పని లేదు, భూమి చూపించే పని లేదు, ఓన్లీ మెయింటెనెన్స్ చేసి క్లీన్ చేసి పెడితే ఎక్కడో మన హంద్రిని నుంచి కానీ పైప్ లైన్ కానీ, అదేవిధంగా ఇక్కడ ఎల్ఎల్సి కాలం మన కెనాల్ ఉంది, మన బాబుని దగ్గర, అక్కడి నుంచి తీసుకొని పైప్ లైన్ తీసుకొస్తే ఆలూరు సస్యశ్యామలు అవుతుంది సార్ నీళ్ళు. ఎందుకంటే వేసవి కాలం వస్తే ఆలూరుకి 15 రోజులకు ఒకసారి నెలలకు వస్తాయని మీరు అందరూ తెలుసు. అది ఈ దాహత తీర్చాలంటే ఈ ఆలూరు మన చెరువుని ఎస్ఎస్ ట్యాంక్ చేస్తే ఖచ్చితంగా ఆలూరు సస్యశ్యామల నీటి కొరత అనేది ఉంది. ఎందుకంటే ఇంకా 30 సంవత్సరాలు పోయినా కానీ జనాభా పెరిగినా దానికి తగ్గట్టుగా, ఎందుకంటే 155 ఎకరాల నీళ్లు ఉందంటే సమృద్ధిగా మనకి వాటర్ డ్రింకింగ్ వాటర్కి సరిపోతుందనే విధంగా నేను ఐఏబీ మీటింగ్లో అధికారులు అందరూ ఉన్నారు. అదేవిధంగా డిఆర్సీ మీటింగ్లో కానీ ఆయన మన ఇన్ఛార్జి మంత్రి, మన కర్నూలు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామాయణాయుడు గారు ఇచ్చినారు, ఆయన గారు మంత్రి మన భరత్ గారు ఉన్నారు, అందరూ కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ ఉన్నారు. వాళ్ళకే చెప్పినాను ఆ రోజు. ఎందుకంటే వాళ్ళు నాకు ఒక మాట అన్నారు, వాళ్ళు నన్ను ఆ మాట అంటే నేను కబ్జా గురి అవుతుందంటే నన్ను చూసి నవ్వి వాళ్ళు టీడీపీ ఎమ్మెల్యేలు మీ వైసీపీలో కదా ఉన్నింది, వాళ్ళే కబ్జా చేసినారు కదా అని వాళ్ళంటే నేను ఒక మాట చెప్పినా, వైసీపీ వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు మాలో లేదైనా మీరే ఆ కబ్జాదారిని మీరే గుంటకల్ టికెట్ ఇచ్చి మీరే గెలిపించుకున్నారు, మా కబ్జాదారు మా వైసీపీలో లేడు అని చెప్పి ఆయనకి నేను. ఎందుకంటే ప్రభుత్వ భూములు దొరకాలంటే చాలా కష్టం. ఎందుకంటే వాల్యూ పెరిగిపోతుంది. వాల్యూ ఉన్నప్పుడు తక్కువ ఉన్నప్పుడు ఎవరు దీన్ని మాట్లాడించేవారు కాదు. ఎవరైనా కానీ అధికారంలోకి వస్తేనే ఎక్కడ ప్రభుత్వం ఉంటే అవన్నీ కబ్జాలు చేస్తున్నారు. ఆ కబ్జాలా కాకుండా ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ, ఇరిగేషన్ అయితేనేమి, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఎండిఓ ఆఫీస్ వాళ్ళు కానీ అయితేనే, ఎంపీ నివాసులు వాళ్ళు కానీ ఏదైనా కానీ ప్రభుత్వ స్థలాలు ఉంటేనే ఏదైనా కానీ ఆఫీసులు కట్టుకునేకి చేసేకుంటుంది. కానీ ఇలా
ఎవరు అధికారం వస్తే వాళ్ళు మొత్తం దోచుకుంటుంటే అసలు మనకి భూమి అనేది లేకుండా మనకు స్థలం అనేది లేకుండా పోతుంది. కాబట్టి ఇలాంటివి మళ్ళా జరగకుండా నేను మాత్రము ఆలూరులో కానీ ఆలూరు కాన్స్టిట్యూన్సీ ఎక్కడైనా కానీ ఏమన్నా కబ్జాదారులకి గురైందో నాకు తెలిస్తే ఖచ్చితంగా నేను మాత్రం అక్కడ పోయి ఉంటాను. నేను లేకుంటే మాత్రం నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే నేను ఊరికే చూస్తూ ఉండును. నేను మాత్రం ఈ ఆలూరు చెరువులో మాత్రం ఎవరైనా కానీ ఒక్క సెంట్ తీసుకున్నా నేను ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఇమ్మీడియట్గా అక్కడ వచ్చి నేను వాలిపోతాను. మీరు ఎవరు అధికారులను అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఉన్నారు, ఆయన ఎట్లా దీనికి నేను అంతా నిప్పు అన్నాడు. ఆయన మేము సీసీ రోడ్లు వేసేకి పోయింటే 10 ట్రిప్లు గ్రావెల్